హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ రివ్యూ. ఫ్రెండ్స్, ఇది ఎల్జీ G8X ThinQ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దగ్గర ఒక 3-4 డేస్ నుండి అయితే ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా నచ్చింది. సో ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ అయితే చేయబోతున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మొత్తం చూసాక నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి మొబైల్ ఫోన్లో చూసుకుంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంటుంది కదా. సో నాచ్ని కూడా మనము కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో డిస్ప్లేలో మనకు న్యూ సెకండ్ స్క్రీన్ అని ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్తే మనకు స్టాండర్డ్ అని ఉంటుంది అండ్ కస్టమ్ అని ఉంటుంది. సో కస్టమ్లోకి వెళ్ళినట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో సెకండ్ క్లిక్ చేస్తే మనకు గ్రే కలర్ బార్డర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ డిజైన్స్ అయితే ఉన్నాయి, ప్యాటర్న్స్ నాచ్వి మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ మీకు నాచ్ని డిసేబుల్ చేయాలనుకుంటే మనం బ్లాక్ కలర్ది పెట్టేస్తే మనకు నాచ్ అయితే హైడ్ అయితే అయిపోతుంది. అండ్ కింద యాప్ కార్నర్స్ కూడా ఉన్నాయి మనకు. సో కర్వ్డ్ కార్నర్స్ కావాలా, నార్మల్ కార్నర్స్ కావాలా, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు డిస్ప్లేలో నైట్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో, అంటే డార్క్ మోడ్ అని చెప్పవచ్చు మనము. సో మ్యాక్సిమం డార్క్ మోడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓఎల్ఈడి ప్యానెల్ కాబట్టి మనకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్గా వస్తుంది మనం డార్క్ మోడ్ యూజ్ చేస్తే. అండ్ ఇక్కడ మనం నావిగేషన్ బాగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనకు గెస్చర్స్ కావాలనుకుంటే గెస్చర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గెస్చర్స్ అండ్ బటన్స్ కావాలనుకుంటే రెండు కావాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ బటన్స్ కావాలనుకుంటే బటన్స్ ఓన్లీ అని యూజ్ చేయవచ్చు. సో మీకు నచ్చిన విధంగా నావిగేషన్ బాగా కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది మొబైల్ ఫోన్లో. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మనకు. సో ఇక్కడ మనకు ఒక టైం అయితే వస్తుంది కదా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. సో దాన్ని కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకు. అండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాక దాని కలర్ కూడా చేంజ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు అనలాగ్ క్లాక్ కూడా ఉంది. సో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అనలాగ్ క్లాక్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, వాచ్ ఫేసెస్ లాగా ఉన్నాయి ఇక్కడ. అండ్ వాటిని కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను, చూడొచ్చు. మనకైతే అనలాగ్ క్లాక్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనము ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీద చాలా వరకు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో హోమ్ స్క్రీన్లోకి వెళ్ళినట్లయితే లెఫ్ట్ హోమ్ స్క్రీన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు గూగుల్ ఫీడ్, స్మార్ట్ బులెటిన్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకు ఇట్లా లెఫ్ట్ నుండి స్వైప్ చేస్తే వస్తుంది కదా. సో ఇదే మనకు లెఫ్ట్ హోమ్ స్క్రీన్ అని చెప్పవచ్చు. ఇక్కడ గూగుల్ ఫీడ్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. అండ్ బులెటిన్ కూడా పెట్టుకోవచ్చు మనము. సో బులెటిన్ పెట్టుకుంటే చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సో మనం లెఫ్ట్ నుండి స్వైప్ చేస్తే మనకు కెమెరా సెట్టింగ్స్ అయినా క్విక్ టూల్స్ కావాలనుకుంటే క్విక్ ఆప్షన్స్ అన్ని అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ కింద మనకి మ్యూజిక్ ఆప్షన్ ఉంది. సో అన్ని కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఏవైతే యూజ్ చేస్తామో వాటన్నిటిని కూడా అక్కడైతే పెట్టుకోవచ్చు. ఏమొద్దనుకుంటే నన్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ హోమ్ స్క్రీన్లో. అండ్ సెట్టింగ్స్లో మనకు ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే మనకు స్క్రీన్ రికార్డింగ్. సో మొబైల్ ఫోన్లో మనకు ఇన్బిల్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది. సో మీరు టాప్లో చూసుకుంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్లో స్క్రీన్ రికార్డింగ్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే మనకు డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అయితే అవుతుంది. అండ్ ఎక్స్టెన్షన్స్లో మనకు ఫ్లోటింగ్ బార్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో అది ఎనేబుల్ చేయగానే మనకు ఒక ఐకాన్ టైప్ అయితే వస్తుంది డిస్ప్లే కార్నర్లో. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని. సో దాంట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ షాట్ తీయవచ్చు, మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. అండ్ ఇంకా మనం అక్కడ క్విక్గా ఏదైతే యాప్స్ ఓపెన్ చేయాలనుకుంటాం వాటిని కూడా అక్కడ పెట్టుకోవచ్చు, కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. సో వీటిని మనము ఇక్కడ సెట్టింగ్స్ నుండి అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఫ్లోటింగ్ బార్లో మనకి ఏం కావాలని చెప్పేసి. సో షార్ట్ కట్స్ని మనము కస్టమైజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లేయర్ని అండ్ క్విక్ కాంటాక్ట్స్ అవన్నీ కూడా అక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. సో మనకు ఫాస్ట్గా పనులు అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకు నాక్ ఆన్ అని ఒక ఫీచర్ కూడా ఉంది. సో ఇది నథింగ్ బట్ డబల్ ట్యాప్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో మనం డబల్ ట్యాప్ చేస్తే మనకు స్క్రీన్ వేక్ అవుతుంది. సో మనం మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే మనకు స్క్రీన్ లాక్ అవుతుంది. సో నార్మల్ ఫోన్స్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు నాక్ ఆన్ అని అయితే ఒక కొత్త పేరు అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ షార్ట్ కట్స్ అని కూడా ఉంది మనకి ఎక్స్టెన్షన్స్లో. సో షార్ట్ కట్స్లో చూసుకుంటే మనము వాల్యూమ్ కీస్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ కీస్ని యూజ్ చేసుకుని చాలా ఫంక్షనాలిటీస్ అయితే చేయవచ్చు. సో మనం స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు వాల్యూమ్ అప్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే మనకు సో క్విక్ నోట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏదంటే అది ఫాస్ట్గా రాసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు మనకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో స్క్రీన్ లాక్లో ఉండగానే మనం ఇవన్నీ కూడా యూజ్ అయితే చేయవచ్చు. అండ్ మొబైల్ ఫోన్ అన్లాక్ అయినాక పవర్ బటన్ని డబల్ ట్యాప్ చేసుకుంటే మనకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి దీంట్లో సపరేట్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది. సో మీరు ఆ బటన్ యూజ్ చేసుకుని కూడా గూగుల్ అసిస్టెంట్ అయితే యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇమేజెస్ అయితే ఈజీగా హైడ్ అయితే చేయవచ్చు. సో మన గ్యాలరీలో ఇమేజెస్ ఉంటాయి కదా,
అక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే లాక్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఏ ఇమేజ్ కన్నా మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లాక్ ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ అనేది లాక్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు నార్మల్ ఇమేజెస్లో అయితే కనపడదు. మళ్ళీ ఆ ఇమేజ్ని చూడాలంటే ఆప్షన్స్లో షో లాక్డౌన్ ఉంది కదా, సో షో లాక్డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేయడంతోనే మనకు ఏవైతే ఇమేజెస్ని లాక్ చేసామో అవన్నీ కూడా కనపడతాయి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీలోకి రండి. ఇక్కడ మన కంటెంట్ లాక్ అని ఉంది కదా, సో కంటెంట్ లాక్లో మీరు పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇన్బిల్ట్గానే ఒక యాప్ లాక్ అయితే ఉంది. సో ఇమేజెస్ని వీటన్నిటిని కూడా హైడ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ లాక్ స్క్రీన్ సెక్యూరిటీలో మనకు సో కస్టమైజ్ లాక్ స్క్రీన్ అని ఉంది. సో ఇక్కడ మనకు కింద 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, మనం వాటిని కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు బాటంలో 2 ఆప్షన్స్ వస్తాయి కదా, అవి కూడా మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సౌండ్లోకి వెళ్ళినట్లయితే సో సౌండ్లో కూడా మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కిందకు వచ్చినట్లయితే మనకు సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకు హైఫై కార్డెక్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే మనకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడే ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ DTX 3D సరౌండ్ కూడా ఉంది. ఇక్కడ వైడ్, ఫ్రంట్, సైడ్ టు సైడ్, సో మీకు నచ్చిన విధంగానైతే పెట్టుకోవచ్చు. సో మనకు ఆడియో క్వాలిటీ కూడా దీంట్లో చాలా బాగుంది, మంచి ప్రీమియం లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చాలా కస్టమైజేషన్స్ అయితే మనం చేసుకోవచ్చు ఆడియోలో కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా సో ఈ డ్యూయల్ డిస్ప్లే యొక్క ఫీచర్స్ని అయితే చూద్దాము. సో ఫస్ట్ మనం కెమెరాలోకి వెళ్ళినట్లయితే సో మనకు కెమెరా అనేది ఓన్లీ మెయిన్ డిస్ప్లేకే ఉంటుంది. సో సెకండ్ డిస్ప్లేకి నాచ్ ఏదైతే ఉందో అది జస్ట్ మనకు ఫార్మాలిటీకి ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకు డ్యూయల్ డిస్ప్లే మోడ్ ఉంది కదా, సో డ్యూయల్ డిస్ప్లే మోడ్ సెలెక్ట్ చేసుకుంటే 2 డిస్ప్లేస్లో కూడా మనకు మనం క్యాప్చర్ చేసే ఇమేజ్ అయితే కనపడుతుంది. సో ఇట్లా మనం ఫోల్డ్ చేస్తే మనం సెల్ఫీస్ ఏమైనా దిగేటప్పుడు మన ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చూడడానికి కూడా కొంచెం పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనము డ్యూయల్ డిస్ప్లే మోడ్ ఆన్ చేసుకుంటే అండ్ ఇక్కడ మనకు ఫ్లాష్ ఉంది కదా, ఫ్లాష్ మీద డబల్ ట్యాప్ చేస్తే మనకు ఒక ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది సెకండ్ డిస్ప్లేలో. సో మనకు కొంచెం లైటింగ్ కోసం అయితే హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కలర్ టోన్ని. సో మీకు వామ్ లైట్ కావాలంటే వామ్, కూల్ సైడ్ కావాలనుకుంటే కూల్ సైడ్, సో ఈ విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో నైట్ టైంలో మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ఒక ఎక్స్టర్నల్ లైటింగ్ లాగానైతే మనకు ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ PC మోడ్ కూడా ఉంటుంది. అంటే మనం వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, మెయిల్స్ పంపేటప్పుడు కానీ సో మనం టైపింగ్ చేస్తుంటాం కదా, సో డిస్ప్లేని ఈ విధంగా కొంచెం టిల్ట్ చేస్తే, రొటేట్ చేస్తే మనకి కింద కీప్యాడ్ ఉంటుంది కదా, అక్కడ డ్యూయల్ డిస్ప్లే మోడ్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక డిస్ప్లే మొత్తం కూడా కీబోర్డ్ లానైతే వర్క్ అవుతుంది. సో మీద మనం టైప్ చేస్తే అంతా కూడా కనబడుతుంది. సో చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ ఎవరైతే మెయిల్స్ పంపిస్తుంటారో, చాటింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఫీచర్ అయితే చాలా హ్యాండీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫింగర్స్ అందకపోతే ఈ డిస్ప్లేని మనము స్ప్లిట్ కూడా చేయవచ్చు. సో మధ్యలో 2 ఫింగర్స్ని పెట్టేసి సో ఇట్లా మనము సైడ్ కంటే మనకు 2 కీబోర్డ్స్ అయితే వస్తాయి, అంటే స్ప్లిట్ అవుతుంది కీబోర్డ్ అనేది. సో ఈజీగా మనం అయితే టైప్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. ఒక PC అండ్ ల్యాప్టాప్లోనే అయితే యూజ్ చేయొచ్చు మనం మొబైల్ ఫోన్ని. ఒకటేమో డిస్ప్లేలా వర్క్ అవుతుంది అండ్ ఇంకొకటి కీబోర్డ్లో వర్క్ అవుతుంది. అండ్ డ్యూయల్ డిస్ప్లేస్ వల్ల మనకు మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక డిస్ప్లేలో బ్రౌజింగ్ చేయొచ్చు, ఒక డిస్ప్లేలో చాటింగ్ చేయొచ్చు, అండ్ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ మనము బ్రౌజ్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఒక సెకండ్ డిస్ప్లే మనం స్క్రీన్ షాట్ తీసామనుకోండి, సో ఫస్ట్ డిస్ప్లేలో చాట్ ఏమైనా చేస్తుంటే మనం డైరెక్ట్గా స్క్రీన్ షాట్ని అయితే పంపవచ్చు. సెకండ్ డిస్ప్లేలో తీసింది అక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ వస్తుంది, అది ట్యాప్ చేయగానే చాట్లో మనకు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ అయితే వెళ్ళిపోతుంది. సో వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఎక్కడ కూడా మీరు అదైతే చేయొచ్చు. సో మీరు ఫస్ట్ డిస్ప్లేలో చాటింగ్ చేస్తున్నారు అనుకోండి, సెకండ్ డిస్ప్లే బ్రౌజ్ చేస్తుంటే ఆ సెకండ్ డిస్ప్లే స్క్రీన్ షాట్ని కూడా మనం ఫస్ట్ డిస్ప్లేని అయితే పంపవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫింటెంట్ మోడ్ అయితే ఉంది. సో మనకి డిస్ప్లే మొత్తం రొటేట్ అయితే అవుతుంది. సో మొత్తం కూడా మనం అయితే రొటేట్ అయితే చేయొచ్చు. సో ఇట్లా మనం ఫింటెంట్ మోడ్లో పెట్టుకుంటే సో ఇట్ సైడ్ నుండి ఒకరు మొబైల్ ఫోన్ యూజ్ చేయవచ్చు అండ్ మన ఆపోజిట్ వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఒక్క మొబైల్ ఫోన్ని ఇద్దరు యూజ్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది. సో ఇట్ ఫింటెంట్ మోడ్ వల్ల. సో ఇక్కడ రొటేట్ అయితే చేయండి. సో రొటేట్ చేస్తే అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, ఇద్దరు కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో డ్యూయల్ డిస్ప్లేస్ వల్ల మనకు మల్టీ టాస్కింగ్ మాత్రం చాలా ఈజీ అవుతుంది. సో మనము 2-3 పనులు ఒకటేసారి ఈజీగానైతే చేయవచ్చు. సో ఒక డిస్ప్లేలో నేను మొబైల్ ఫోన్ గురించి చూస్తున్నాను అమెజాన్లో పర్చేస్ చేయడానికి, అండ్ ఒక దాంట్లో నేను ఆ మొబైల్ ఫోన్కి సంబంధించిన రివ్యూస్ చూస్తున్నాను,
అండ్ ఒక డిస్ప్లేలో నేను వేరే బ్రౌజ్ చేస్తున్నాను, నాకు సంబంధించిన వర్క్స్ అని చేసుకుంటున్నాను. బట్ సెకండ్ డిస్ప్లేలో చూసుకుంటే నేను వీడియో చూస్తున్నాను. సో వీడియో చూస్తూ మనం ఇక్కడ పనులు చేయొచ్చు. సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే దాన్ని సెకండ్ డిస్ప్లేలో యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు రెండు డిస్ప్లేస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మై పిక్ యాప్. సో సెకండ్ డిస్ప్లేలో మనకు డ్యూయల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాంట్లో బాటమ్కి వెళ్తే మై పిక్ యాప్ అని అయితే ఉంటుంది. ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో మీరు యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఫోన్ని ఆన్ చేసినప్పుడు అంటే ఫ్లిప్ను ఓపెన్ చేసినప్పుడు సో అన్లాక్ చేస్తారు కదా, అన్లాక్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనం ఏదైతే యాప్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ యాప్ అయితే వస్తుంది. సో మీరు అకౌంటెంట్ అయినా ఏమన్నా మీకు క్యాలిక్యులేటర్తో ఎక్కువ హెల్ప్ ఉన్నా కూడా సో మీరు క్యాలిక్యులేటర్ని సెట్ చేసుకోవచ్చు ఫోన్ అన్లాక్ అవడంతోనే. సో ఒక డిస్ప్లేలో మనం నార్మల్ ఫోన్లా ఉంటుంది, ఒక డిస్ప్లే మనకు క్యాలిక్యులేటర్ లాగా హెల్ప్ అవుతుంది. సో అట్లా మీరు ఏ యాప్నైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆ యాప్ని అయితే సెకండ్ డిస్ప్లేలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్, సో ఇక్కడ మనకు గేమ్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో గేమ్ ప్యాడ్లోకి వెళ్తే మనకు దీంట్లో ఉన్న సపోర్ట్ చేసే గేమ్స్ అన్ని కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మైక్ గేమ్ ప్యాడ్ అని ఉంది కదా, సో అది ట్యాప్ చేస్తే మనకు గేమ్ ప్యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు చాలా టైప్స్ ఆఫ్ గేమ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. సో మీద చూసుకుంటే మనకు ఒక గేమ్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ రేసింగ్ స్టైల్ అని చెప్పేసి చాలా బేసిక్ అని చెప్పేసి చాలా ఉంటాయి. అండ్ ఇంకా మనం కస్టమ్గా కూడా గేమ్ ప్యాడ్ని అయితే డిజైన్ కూడా చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా బటన్స్ ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకొని. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో గేమింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సో ఒక డిస్ప్లే మొత్తం కూడా మనకు జాయ్స్టిక్ లానైతే యూజ్ అవుతుంది, కీప్యాడ్ లానైతే యూజ్ అవుతుంది. సో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది మనకు ఈ సెకండ్ డిస్ప్లే వల్ల. ఫ్రెండ్స్ చూసారు కదా ఎల్జీ జిఏటెక్స్ ThinQలో ఉన్న స్పెషల్ ఫీచర్స్. సో మీకే ఫీచర్ నచ్చింది అండ్ మీరు ఈ డ్యూయల్ డిస్ప్లేస్ని ఏ విధంగా యూజ్ చేస్తారు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.